సో హాయ్ హలో అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు చెప్దాం అనుకున్నాను అండి. బేసికల్లీ ఏదైతే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, సో ఏదైతే మన సైట్ ఉందో జేబీ సెరెన్ సిటీ. సో జేబీ సెరెన్ సిటీ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఇబ్రహీంపట్నం నుంచి మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అది కూడా మనకి ఏదైతే గురునానక్ యూనివర్సిటీ ఉందో, సో గురునానక్ కాలేజ్, సో దానికి ఆనుకునే మన ఏదైతే సైట్ ఉందో ఈ సైట్ ఉంటుందండి. సో చూసుకుంటే ఇదంతా కూడా మనకి హెచ్ఎండి అంటే ఏ సైడ్ అప్పుడు పెంచారండి. సో ఇప్పుడు మనకి ఏదైతే మనకు చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే మనకి ఇండ్లు కనిపిస్తున్నాయో, సో ఇది వచ్చేసి మనకి విల్లా సెక్షన్ అండి. సో ఇది వచ్చేసి మనకి విల్లా సెక్షన్. సో ఈ సెక్షన్లో ఏంటంటే మనకి ఇక్కడ మనము 25 to 28,000 పర్ స్క్వేర్ నడుస్తుంది. సో అది మనకి రోడ్డుకి ఆనుకోనండి. ఏదైతే మనకు సాగర్ హైవే ఉందో, సో హైవేకి ఆనుకున్న లేఅవుట్ అన్నట్టు. సో అది దాదాపు 40-50 ఎకరాలు ఉంటుంది. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వస్తే మనకి ఏదైతే మనకి ఈ పార్ట్ ఉందో, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి 20,000 పర్ స్క్వేర్ నడుస్తుంది. ఏదైతే మనకి ఇది ఉందో ఈ పార్ట్, సో ఇది క్లబ్ హౌస్ అండి. ఈ క్లబ్ హౌస్లో మనము కామన్ క్లబ్ హౌస్ అంటే ఇవేదైతే ప్లాట్స్ అన్నీ ఉన్నాయి, ఈ ప్లాట్స్ అంతా కూడా, సో వీళ్ళందరూ కూడా కామన్ క్లబ్ హౌస్ కింద మనము సో వీళ్ళకి ఇచ్చేసినాం అన్నట్టు. సో వీళ్ళందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వన్ టైం ఈ అమౌంట్ అనేది పే చేసుకుంటే, సో లైఫ్ టైము ఫ్రీగా మనము దాన్ని తీసుకోవచ్చు అన్నట్టు. అలాగే చూసుకుంటే మనకు ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే నేనున్న ఈ ప్లేస్ ఉందో, ఈ ప్లేస్ మనం వచ్చేసి మనకి ఇందులో దీన్ని హిల్ సైడ్ కౌంటీ అంటారండి. సో హిల్ సైడ్ కౌంటీ. సో ఇదంతా కూడా మనకి అంటే అదంతా కూడా కిందికి ఉంటుంది. సో ఇది ఒక్కడ మాత్రం కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. సో ఇదే ఏరియాలో మనకు వచ్చేసి మనకి ఇక్కడ ఒక టెంపుల్ ప్లస్ మనకి అలాగే క్లబ్ హౌస్ ఒకటి, అలాగే మనకి 50 feet హనుమాన్ స్టాచ్యూ రావడం జరుగుతుంది ఇదే ప్లేస్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి 18,000 పర్ స్క్వేర్ నడుస్తుందండి. అట్లనే చూసుకుంటే మనకి ఏదైతే మనకు విల్లా బ్లాక్ ఉందో, సో విల్లా బ్లాక్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత, సో ఇప్పుడు మనకి ఏదైతే మనకు ఫేస్ నడుస్తుందో 13th ఫేస్, సో ఆ ఫేస్ అనేది మనకు ఇప్పుడు ఆ ట్యాంక్ ఉంది కదండి, సో ఆ ప్లేస్ అవుతుందో, సో ఈ ప్లేస్లో నడుస్తుంది మనకి ఆ ఫేసింగ్. సో అక్కడ వచ్చేసి మనకి 15,000 పర్ స్క్వేర్ నడుస్తుందండి. సో అంటే మనకి రేట్స్ అనేవి మనకి హైవే నుంచి వెళ్తున్న కొద్దీ లోపలికి, సో రేట్స్ అనేవి మనకి తగ్గుతుంటాయి. అంటే మనకి అక్కడి నుంచి మనకి ఆ లాస్ట్ వరకు కూడా మనకి సో మనయే ప్లాట్స్. కాకపోతే ఏంటంటే సో డిస్టెన్స్ని బట్టి, సో రోడ్డు డిస్టెన్స్ని బట్టి మనకి రేట్స్ అనేవి పెరుగుతూ తగ్గుతుంటాయి కదా. సో ఆ విధంగా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఇప్పుడు ఎవరైతే మనకు ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో ఒకసారి అంటే తీసుకుందాం అనుకున్నా ఓకే పక్కన పెట్టేసండి. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వచ్చి చూడండి. అంటే చూద్దామని చెప్పేసి ఎవరికైనా మైండ్లో ఉంటే ఒకసారి ఇక్కడ నెంబర్ నాది కనిపిస్తుంది, ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే ఒకసారి నేనే వచ్చి పికప్ చేసుకుంటా. పికప్ అండ్ డ్రాప్ నాదే ఉంటుంది. ఒకసారి రండి, సరదాగా వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే ప్లాట్ తీసుకోండి, అందులో ఇబ్బంది ఏం లేదు. సో ఇంకేదంటే అంటే మీకు చూడొచ్చు మీరు వర్క్ అనేది కూడా మనకి ఇక్కడంతా కూడా మనకి వర్క్ అలా నడుస్తుంది. సో మా డెవలప్మెంట్ చూసుకుంటే మీకు చూడండి ఒకసారి ఎలా ఉంటుంది మా డెవలప్మెంట్స్. సో ఇదంతా కూడా మనకి ఆల్రెడీ ఈ ఫేస్ అంతా కూడా మనకి కంప్లీటెడ్ అయిపోయింది. ఈ ఫేస్లో ప్లాట్సే లేవు, బట్ మనకి ప్లాట్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో మన ప్లాట్స్ అంతా కూడా సో అలా ఉంటుంది మనది. అంటే మనకి ఎట్లా అంటే ఏదో చేసినామా అంటే మనకు సైట్ ఆల్రెడీ మనము ఆ సైట్ వేసేసినాము, అయిపోయింది, చేసినాము, ఇంకేముంది ఇక కస్టమర్లని ఇక మనము అట్లా ఇట్లా అని చెప్పేసి పైసలు తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది, ఇక వాళ్ళతో మనకే సంబంధం చెప్పేసి అనుకోనికి లేదండి మనది. అంటే మనది చిన్న వెంచర్ కాదు, బేసికల్లీ మనకి చాలా పెద్ద లేఅవుట్ కాబట్టి. సో ఇలా డెవలప్మెంట్ చేస్తే మనకు దీన్ని చూసి మనకు కస్టమర్లు మనం ఇంకోటి మనం లేఅవుట్ ఓపెన్ చేసినప్పుడు సో దానికి సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడైనా సరే మేము ఆ నమ్మకాన్ని పోనీయము. సో ఇప్పటికైనా ఏంటంటే మీరు ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఒకసారి కింద నా నెంబర్ ఉంటుంది, ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఒకసారి నేనే మీకు వెహికల్ పంపించి నేను పికప్ అండ్ డ్రాప్ నాదే ఉంటుంది, చేసుకుంటాను. వచ్చి చూడండి, వచ్చి నార్మల్గా చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే ప్లాట్ తీసుకోండి, అందులో ఏమి ఇబ్బంది లేదు. ఇది మ్యాటర్. ఇంకోటండి ఇక్కడ అవుతుందో ఈ పార్ట్, సో ఈ పార్ట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మన గురునానక్ యూనివర్సిటీ అండి. సో ఆ గురునానక్ యూనివర్సిటీ నుంచి ఇదంతా కూడా మనదే లేఅవుట్. సో ఇదంతా కూడా మొత్తం మనదే లేఅవుట్. సో ఇదంతా కూడా మొత్తం 650 ఎకరాలండి. చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే కట్టుకోనికి ఉంది, ఇన్వెస్ట్మెంట్కి ఉంది, రెండు విధాలుగా మన దగ్గర లేఅవుట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇంకా దగ్గరికి వెళ్తే కొద్ది ఇంకా వెళ్ళకపోతే మనకి రేట్స్ అనేవి పెరుగుతుంటాయి కదా, అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో విల్లా మీరు ఇప్పుడు కట్టుకొని ఉందాం అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ చాయిస్ కాదండి. ఆల్రెడీ మనకి ఇక్కడ పబ్లిక్ స్టే చేస్తున్నారు. మనకు 20+, 30+ పైన ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారు. కాబట్టి మీకు అక్కడ ఇల్లు కనిపిస్తుంది చూడండి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో. సో అక్కడ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టేయింగ్ దేర్. సో ఎగ్జిస్టింగ్ అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.